ఏమండి అందరూ బాగున్నారండి? ఈ పూట మేము మైసూర్ బజ్జీ వేయబోతున్నాం అండి. మైసూర్ బజ్జీ విత్ పల్లీ చట్నీ చేయబోతున్నాను. అసలు సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా మందికి మైసూర్ బజ్జీ చేయడం రాదండి. అంటే గుల్లగా పొంగవు, అదే విధంగా లోపల పిండి కూడా గట్టిగా అదో రకంగా ఉంటది అనమాట. అలా పిండి లోపల గట్టిగా లేకుండా బాగా పొంగేలాగా ఏ రకంగా చేసుకోవాలి, అసలు బజ్జీ చూడంగానే మీకు హోటల్ స్టైల్ గుర్తొచ్చేస్తుంది అనమాట. హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు ఆ 4 బజ్జీలు ప్లేట్ బజ్జీ 4 చెప్పగానే అలా ఇంత బజ్జీలు కనిపిస్తా ఉంటాయి, ఎలా ఉంటాయి, మెరుస్తుంటాయి కదా. అసలు ఈ రకంగా ఎలా వేయాలని చాలా మందికి రాదండి వేయటం. అసలు ఈ మైసూర్ బజ్జీలు, మైసూర్ బజ్జీ అనొచ్చు, మైసూర్ బోండా అనొచ్చు, ఎలా వేసుకోవాలి ఏంటో ఇప్పుడు మీకు నేను టెక్నిక్స్ తో చెప్తానండి. అది ఎందుకు పొంగుద్ది, అలా పొంగడానికి రీజన్ ఏంటి, లోపల గుల్లగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో తెలుసుకోవచ్చు. దానికి కాంబినేషన్ గా మనం ఏరుశనగ గుళ్ళతోటి చట్నీ చేయబోతున్నాం అండి. సూపర్ కాంబినేషన్ అనమాట, అదిరిపోద్ది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. అసలు బజ్జీలకి మైసూర్ బజ్జీ అనే పేరు ఎందుకు వచ్చిందంటారండి? మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ పెట్టండి. అంటే మైసూర్లో తయారైనయా లేకపోతే మైసూర్ నుండి వచ్చినాయా? మైసూర్ రాజు ఏమన్నా తిన్నాడా? ఇప్పుడు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళాం అనుకోండి, అండ్ మైసూర్ బోండా ఒక ప్లేట్ అండి, మైసూర్ బజ్జీ ప్లేట్ అండి అంటున్నాం అండి. అసలు ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు పేరు. అందుకే మీకు ఎవరికైనా ప్రతి దానికి పేరు ఎందుకు వచ్చిందో తెలాలండి. నీకు ప్రసాద్ నీ పేరు ఏంటంటే ప్రసాద్ అన్న ప్రసాద్ అని పిలుస్తాం అంతే. అది ఎందుకు, దానికి కారణాలు ఏంటని ఎవరు తెలుసుకోరు, అంత అవసరం ఎవరికి లేదు. అంటే ఆవురు కుడుము ఉందండి, అది ఆవురి మీద పెట్టి ఉడకబెట్టారు కాబట్టి ఆవురు కుడుము అంటానికి ఒక రీజన్ ఉంది. ఈ మైసూర్ బోండం అని ఎందుకు వచ్చింది అనేది తెలియాలి కదా. మరి ఇడ్లీ అని ఎందుకు అంటారు దాన్ని? ఇడ్లీ అట్టు అని ఎందుకు అంటారు దాన్ని? అట్టు కాబట్టి. ఇది మైసూర్ బజ్జీ కాబట్టి. ఏమోలండి, మీకు ఇంకా కొంచెం బాగా తెలివైన. నేను అనుకోవడం అయితే ఇందులో కన్ఫ్యూజన్ ఏంటంటే, మైసూర్ బజ్జీ అంటే దీని పేరు కావచ్చు, మైసూర్ అనేది ఒక సిటీకి కూడా పేరు ఉంది కాబట్టి ఆ సిటీ పేరు దీనికి ఎందుకు వచ్చింది, ఈ రిలేషన్ ఏంటని డౌట్ మాట. ఇప్పుడు కొంతమంది పాక శాస్త్రంలో బాగా అనుభవజ్ఞులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలిస్తే కొంచెం చెప్తారానండి. సరే చేసుకుందానండి. మైసూర్ బజ్జీ చేసుకోవడానికి మైదా కావాలండి. మనకి 2 కప్పులు మైదా గాను 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో మనం ఈటింగ్ సోడా అంటే పప్పల సోడా ఉంటుంది కదా, 1 చెంచా వరకు పప్పల సోడా దీంట్లో వేసుకొని 1 చుక్క నూనె పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగులో ఇప్పుడు వంట సోడా కలుపుతున్నాను. 1 చెంచా నూనె పోసుకుంటున్నానండి దీంట్లోనే. ఇప్పుడు దీన్ని బాగా గిలకొట్టాలి. మీ దగ్గర బీటర్ లాంటిది ఏమైనా ఉంటే దాంతో గిలకొట్టుకోండి. ఈ పెరుగు బాగా పులిసింది అయితే బాగుంటుందండి. మీ ఇంట్లో 2-3 రోజుల నుంచి పులిసిన పెరుగు ఉంటే కనుక అది వేసుకుంటే బాగా వస్తాయండి మైసూర్ బజ్జీలు. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పెరుగులో 2 కప్పులు మైదా అండి, ఇది వేసేసుకుంటున్నాను. మైసూర్ బోండా కరకరలాడుతూ రావడం కోసం ఒక 2-3 చెంచాలు బియ్యం పిండి వేసుకోవాలండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 చిన్న పచ్చిమిరపకాయ ఇలా సన్నగా తరుక్కొని ఇది కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇంకో చెంచా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండి బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఈ పెరుగులోనే పిండిని కలిపేసుకోవాలి. తర్వాత బాగా కలిసిన తర్వాత మనం నీళ్లు పోసుకుంటూ పిండి ఎంతవరకు కలుపుకోవాలో అప్పుడు పోసుకోవాలండి నీళ్లు. ముందే పోసుకుంటే మనకి ఈ పిండి అనేది ఎంతవరకు పలచగా వచ్చింది అనేది తెలియదు అనమాట. చూసారా, ఇప్పుడు అంతా కలిపేయంగా మనకి పెరుగుతోనే ఈ రకంగా వచ్చేసిందండి, ఇంకా నీళ్ళు అది లేకుండా. ఈ పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని మనం పల్లీ చట్నీ చేసుకుందామండి. ఫస్ట్ ఈ లోపు పిండి నానుతూ ఉంటుందండి. మైసూర్ బోండాలు వేసుకోవడానికి పెట్టుకునే పెనంలోనే ఫస్ట్ నేను పల్లీ చట్నీ సంబంధించిన అన్ని వేపుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 చెంచాలు ఆయిల్ పోసుకుంటున్నానండి. మొదటగా ఒక గుప్పుడు పల్లీలు వేసుకుని వేపుకుందామండి. ఒక 5 పచ్చిమిర్చి నాట్లు పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేపేసుకుందాం. వేగిపోయినాయండి, దింపేసుకుంటున్నాను. పల్లి పచ్చిమిరకాయ వేపేసుకొని పక్క దింపేసుకున్నానండి. తాలింపు కోసం 1 ఎండుమిర్చి తుంచుకున్నాను, కొంచెం కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా ఒక వేపేసుకుందాం. తాలింపు కూడా వేగిపోయిందండి, తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుందాం అండి. మీరు మిక్సీలో వేసేసుకోండి.
ఈ పచ్చడిలో దంచుకున్నప్పుడే 2-3 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకొని పచ్చివే వేసుకొని ఇవి కూడా దంచేసుకుంటే రుచి బాగుంటుందండి. ఇది నలుగుతున్నప్పుడే మనం రుచికి సరిపడి ఉప్పు దీంట్లో వేసేసుకొని దంచుకోవాలి. పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. తాలింపు వేసేసుకుందాం పైన. ఇప్పుడు చట్నీ చేసుకున్నాం కదా, 20 నిమిషాలు అయిందండి. ఇవ్వండి, పిండిని ఇలా కొడతా ఉండాలండి. బజ్జీ గుల్లగా రావాలంటే ఎక్కువసేపు కొట్టుకోవాలన్నమాట. ఇక పిండి చూసారా, ఈ రకంగా ఉండాలండి. మరి పలచగా ఉందంటే మనకు బొండాలు సరిగ్గా రావు. ఇంత గట్టిగా ఉండాలన్నమాట. పిండి జారుగా చూసారా ఎలా అయిందో, కొట్టంగా ఇలా వస్తుంది అనమాట జారు. ఇప్పుడు మూకుడు పెట్టుకొని బోండా లేపుకోవడమే తర్వాయి. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు బోండా వేసే ముందు చెయ్యి ఒకసారి ఇలా తడుపుకోవాలి. బోండా వేసే విధానాలు చాలా ముందు నుంచి చేస్తారు, వెనక నుంచి చేస్తారు. ఎటు నుంచి చేసినా బోండా గుండ్రంగా వేయడం అనేది కావాలి మనకి. ఇవ్వండి, చూసారా బోండా ఎలా పొంగిందో. ఇట్లా బాగా ఎర్రగా వేగిన తర్వాత చక్కగా తీసేసుకొని పిండి అంతా కూడా ఇలాగ బొండాల కింద వేసేసుకోవాలండి. చూడండి, వేడి బజ్జీలతో పల్లీ చట్నీ రెడీ చేసాం. చక్కగా పల్లీ చట్నీ ముంచుకొని తింటే భలే ఉంటాయండి. బజ్జీ చూసారా భలే పొంగింది. లోపల సాఫ్ట్ గుల్లగా కూడా ఉంటుందండి. ఇదండి ముద్దలా ఉండదు అసలు, చాలా బాగుంటుంది అనమాట. మనం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాం కదా, అసలు ఏమో టేస్ట్ ఉంటుంది. చక్కగా దీన్ని ఇలాగా పల్లీ చట్నీలో ముంచుకొని తింటేనా సావిరంగా. అదిరిపోయింది. బోండాల మైసూర్ బోండాయా మజాక తిని ఎలా అని చెప్పు. పెట్టరా మధ్యలో పెట్టుకోరా, బుడతా సొత్త పెట్టరు బుడతా. ఈ బలి ఉంటాయండి, పిలకలు వస్తాయి కదా, నాకు ఆ పిలకలు అంటే చాలా ఇష్టం అండి. అబ్బా బలి వచ్చింది స్మూత్గానే. చితక్కొట్టేసింది. కాపాటలోనే వస్తుందా బజ్జీ చేసి మళ్ళీ యాసిడ్ దింపేశారు. టిప్ నోట్లో రాదా, కాపాటలోనే వస్తుందా? కాపాటలో టిప్ నోట్లో ఒకటి రెండు ఒకటే. సూపర్. చాలా మందికి ఈ మైసూర్ బోండాలు చేయడం రాదు, పొంగవన్నమాట. లోపల ముద్దలాగా ఉండిపోతాయి. అలా రాకుండా ఇప్పుడు మనం చెప్పాం కదండి, బాగా కొట్టుకుంటే పొళ్ళు వచ్చేస్తాయి అనమాట. రాను కూడా బలి ఉడుకుందండి. ఇదిగో పల్లి చట్నీ భలే కాంబినేషన్ అండి దీనికి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ రకంగా బజ్జీలు మైసూర్ బోండాలు తయారు చేసి పెట్టి చూడండి. బయటికి వెళ్ళి ఎప్పుడు టిఫిన్ పొట్లాలు తెచ్చుకోరు ఇంటికి. మీరే చేసుకుని తినేస్తారు ఇంట్లో. అదర కొట్టేసారు. సూపర్గా ఉన్నాయి. బా ఆహా, సూపర్. అదండి మా ఈ మైసూర్ బోండా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లేదండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అందరికి షేర్ చేయండి. ఇలా మరి చేస్తారు ఎందుకు చేయరు? ఉమ్. చేస్తారు